బట్టతలలకి అలానే జుట్టు ఊడిపోతున్నప్పుడు ఏ విధంగా మీసోథెరపీ అనేది హెల్ప్ చేస్తుందా? మీసోథెరపీస్ అంటే ఏంటి? పిఆర్పి, జిఎఫ్సి, మీసోథెరపీ అనే కాంబినేషన్ చేస్తామా? అసలు ఈ మీసోథెరపీస్ అనేది కంబైన్ చేయడంతో మనకి ఎటువంటి లాభాలు వస్తాయి? ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? ఎన్నిసార్లు చేయించుకోవాలి? వీటితో మందులు వాడుకోవాలా లేదా? వీటన్నిటి గురించి అని సందేహాలు ఉన్నాయనంటే ఖచ్చితంగా ఈ అవేర్నెస్ వీడియో అనేది మీకు హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి వెంట్రుకలు అనేది ఊడిపోవటంతో, జుట్లు అనేది ఇబ్బంది పడటంతో, మీకు పలచగా ఇవ్వటంతో, మీకు మాడు కనిపించటంతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. వాళ్ళకందరికీ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమైనది మీరు కారణాలని చూసుకోవాలండి. కారణాలని రెక్టిఫై చేయాలి. అంటే లైఫ్ స్టైల్ పరంగా కారణాలు అనేవి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరైన టైంలో నిద్రపోతున్నారా? సరైన టైంలో ఆహారం తీసుకుంటున్నారా? సరైన టైంలో పౌష్టికాహారం తీసుకుంటున్నారా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పౌష్టికాహారంతో మనకి ముఖ్యంగా మనకి తలస్నానానికి యూజ్ చేసే వాటర్, అలానే మన లైఫ్ స్టైల్, డాండ్రఫ్ ఏమైనా ఉన్నా కానీ వాటిని పోగొట్టుకోవాలండి. అలానే మనకి హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక, అబ్బాయిలకి థైరాయిడ్ ఏమైనా అరుదుగా ఉంటుంది కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మనకి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ కానివ్వండి, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే టీలోజన్ ఎఫ్లూవియం కానివ్వండి, పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ మెనోపాజల్ దగ్గర అక్కడ ఉన్నప్పుడు కానివ్వండి, మెనోపాజ్కి 5 సంవత్సరాలు, మెనోపాజ్ అప్పుడు, మెనోపాజ్ 5 సంవత్సరాల తర్వాత ఇంకెప్పుడైనా కానివ్వండి, మీకు ఎప్పుడైనా కానీ పలుచగా అవుతున్నాయి జుట్లు అని అంటే విపరీతంగా మనం దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దీన్ని ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే మనము థెరపీస్ అనేటివి తీసుకుంటూ మనము ఈ మందులు అనేటివి వాడుకుంటూ మీసోథెరపీస్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీసోథెరపీస్ అనేది ఏంటి అని అంటే, మీసోథెరపీస్ అనేటివి మీకు అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, అలానే ఇతరత్ర గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా వాటిలో ఉంటాయన్నమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఈ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ అనేటివి జుట్టుకి బాగా ఇంపార్టెంట్గా ఉంటాయండి. చాలా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే న్యూరల్ సెల్స్ అనేటివి ఉంటాయండి. న్యూరాన్స్ అనేటివి ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్న ఈ నర్వ్ సెల్స్ అనేటివి బాగా ఎనర్జీని అబ్జార్బ్ చేస్తాయండి. బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ అండి, చాలా విపరీతంగా ప్రతి క్షణము, ఈవెన్ మనం పడుకొని ఉన్నప్పుడు కూడా అది ప్రతి క్షణం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి క్షణం మనకి పనిచేస్తున్న దానికి ఖచ్చితంగా దానికి ఎక్కువ ఎనర్జీ అబ్జార్బ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మైక్రో న్యూట్రియంట్స్ కూడా అది బాగా అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ సెల్ ఎంత అయితే యాక్టివ్గా పనిచేస్తుందో అండి, దానంతా నెక్స్ట్ యాక్టివ్గా పనిచేసేదంటే హెయిర్లో ఉన్న స్టెమ్ సెల్స్. సో హెయిర్లో ఉన్న స్టెమ్ సెల్స్ అంత విపరీతంగా మనకి అబ్జార్ప్షన్ అనేది చేస్తూ ఉంటుంది. అందుకోసమని నేను ఎప్పుడు ఆహారం గురించని, ఎప్పుడు లైఫ్ స్టైల్ గురించని, ఎప్పుడు హెల్తియర్ లైఫ్ స్టైల్ గురించి, హెల్తియర్ ఫుడ్ గురించి అని నేను ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాను. ఇవి మనకి ఆ మైక్రో న్యూట్రియంట్ సప్లై అనేది హెయిర్ లాస్కి ఇవ్వటంతో ఏమవుతుందనంటే మనకు అక్కడ వెంట్రుకలు అనేటివి స్ట్రాంగ్ అవ్వటం అనేది మొదలవుతూ ఉంటుంది. ఈ వెంట్రుకలు అనేది బాగా స్ట్రాంగ్ అయ్యి మీకు అప్పుడు మీకు న్యూట్రిషన్ సప్లై అనేది ఇంపార్టెంట్గా ఉంటే అప్పుడు ఇవన్నీ సాధ్యమవుతుంది. అందుకోసమనే ఆ న్యూట్రిషన్ సప్లై మీకు టాబ్లెట్స్ పరంగా ఇస్తున్నా కానీ మీకు ఇది హెయిర్ లాస్ అవుతుందని అంటే ఆ లోకల్ పరంగా మీకు అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేటివి మీకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అక్కడ ఇవ్వటంతో మీకు అక్కడ హెయిర్ కుదుళ్ళు అనేటివి స్ట్రాంగ్ అవుతాయి. ఈ కుదుళ్ళ దగ్గర మనకి గట్టిగా వెంట్రుకలు స్ట్రాంగ్ అయినప్పుడు మీకు నెమ్మదిగా ఈ జుట్టు అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా మనకి ఈ మీసోథెరపీస్ అనేటివి హెల్ప్ చేస్తాయి అన్నమాట. టీలోజన్ ఎఫ్లూవియంలో కూడా నాకు మెథడాలజీ, ద ప్రొసీజర్ ఆఫ్ చాయిస్ ఇస్ మీసోథెరపీ అండి. ఈ మీసోథెరపీ చేయటంతో కూడా నాకు ఆ బెనిఫిట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మీసోథెరపీస్ చేయటంతో హెయిర్ లాస్ అనేది గుర్తులుగా నిలబడి ఆ తర్వాత నెమ్మదిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకోవాలి అని అంటే మీసోథెరపీస్ అనేటివి మంచిగా హెల్ప్ చేస్తాయండి. అది వారానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, 15 రోజులకు కానీ ఒకసారి మనం చేయొచ్చండి. పిఆర్పి, జిఎఫ్సిస్ తోటి కూడా కంబైన్ చేస్తూ ఉంటాం. మా దగ్గర బయట దేశాల నుంచి వస్తారు కదండి, ఆస్ట్రేలియా నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, ఎక్కడి నుంచైనా కానీ, న్యూజిలాండ్ కానివ్వండి, ఎక్కడి నుంచైనా కానీ వెకేషన్ కోసం అని వస్తారు. రాగానే ఫస్ట్ దిగంగానే హైదరాబాద్లో ఫస్ట్ మా దగ్గరికి వచ్చేస్తారు. వచ్చి తర్వాత ఒక థెరపీ తీసుకుంటారు, పిఆర్పి ప్లస్ మీసో. ఆ తర్వాత నెక్స్ట్ థెరపీ అనేది మళ్ళీ ఇమీడియట్గా తీసుకుంటారు, 15 రోజుల్లో కానీ, వారం రోజుల్లో కానీ. తర్వాత వెళ్ళక ముందు మళ్ళీ ఒకసారి థెరపీ తీసుకుంటారనమాట. ఈ 3 సెషన్స్ సరిపోతాయా అని అంటే బూస్టింగ్కి మనకి పనికొస్తాయండి.
మనకి బూస్టింగ్ అనేది మనకి పనిచేసినాక ఆ తర్వాత నెమ్మదిగా మనకి పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నమాట. మందులు అనేది ఇంపార్టెంట్ అండి. మందులు అనేది మనకి నెమ్మదిగా మొదలయ్యి మెల్లగా పర్మనెంట్గా లాంగ్ టర్మ్కి మనకి మందులు పనిచేస్తాయి. కానీ అప్పుడు లోపల ఊడే జుట్ల కోసమని మనకి ఇది హెల్ప్ చేస్తుంది. సో మీసోథెరపీ తోటి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వండి. సో మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మనకి ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేవి సాధ్యమవుతూ ఉంటుంది. సో మనకి ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉండి మంచిగా రిజల్ట్స్ అనేవి సాధించుకోవాలనంటే మనం ఈ విధంగా మనం న్యూట్రిషనల్ సప్లై ఇవన్నీ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి సాధించవచ్చు. ఇప్పుడు మీకు మీసోథెరపీ గురించని పిఆర్పి జిఎఫ్సి థెరపీస్ అని నా పాత వీడియోస్లో అన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే ఓ టెక్స్ట్ రిప్లై, వీడియో రిప్లై అయినా నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతానండి. తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు రావాలనంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కుతారని ఆశిస్తున్నాను. అలానే ఈ వీడియోస్ని మీరు మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకైనా కానివ్వండి, ఎవరికైనా కానీ ఈ వీడియోని షేర్ చేసి లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ని పొంది ఆ తర్వాత మంచి ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవటానికని ప్రోత్సాహం చేయండి. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు నాతో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కుక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.